మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా డ్యామేజ్ అయినాయని చెప్పుకోవాలి. మన సుమన్ టీవీ వేదికగా చాలా సార్లు కూడా మనకి ఎక్కడైతే గుంతలు పడినటువంటి రోడ్లకు సంబంధించి సుమన్ టీవీ ప్రత్యేక కథనంతోనైతే అధికారులను అప్రమత్తం చేసేందుకు పూర్తి స్థాయిలో అయితే మనము స్పెషల్ స్టోరీలు అయితే చేయడం జరుగుతూ ఉంది. ఈ స్పెషల్ స్టోరీలు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏదైనా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజల సౌకర్యార్థం, అదేవిధంగా ప్రజల ప్రాణాలతోని ఏదైతే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కావచ్చు, దాంతో పాటు మున్సిపల్ అధికారులు వాళ్ళ నిర్లక్ష్యం వల్లే చాలా వరకు కూడా ఈ ప్రధాన రహదారుల్లో యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. సో ఏవైతే మనకి గుంతలు పడిన రోడ్లతోని చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఇది కంటేశ్వర్కి సంబంధించిన ప్రధాన రహదారి అని చెప్పుకోవాలా, చాలా పెద్ద రహదారి అండి. సో నిజామాబాద్ బస్ స్టాండ్కి వెళ్ళే ప్రధాన రహదారిగా మనం చెప్పుకుంటాం. సో ఇదంతా కూడా ఏదైతే ఈ రోడ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఆర్మూర్ నుంచి నిజామాబాద్కి వచ్చే ప్రధాన రహదారి అండి. సో ఇక్కడ ఏం జరిగిందని చెప్పేసి చాలా మంది అనుకుంటుండొచ్చు. నిన్న నిజామాబాద్ డిపోకి సంబంధించిన ఒక ఆర్టీసీ బస్ అనేది ఇక్కడ ఒక మ్యాన్ హోల్ అనేది ఉంది. సో ఎవరైతే మున్సిపల్ సిబ్బంది ఈ మ్యాన్ హోల్ తీసిన తర్వాత దాన్ని అంతే ఇడిసబెట్టేసారు. అది గమనించని ఎవరైతే ఆర్టీసీ ఎవరైతే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ బస్ అయితే ఈ వెహికల్ వచ్చి దీంట్లో ఇక్కడ దిగబడ్డం జరిగిందని చెప్పేసి మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అంటే ఆర్టీసీ అధికారులు ఎవరైతే ఉన్నారో, బస్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తను నిర్లక్ష్యం ఎంత ఉందో, దాంతో పాటు ఇక్కడ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కావచ్చు, దాంతో పాటు ఇక్కడ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కూడా సేమ్ అంతే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్రధాన రహదారి చూడండి, ఈ నుంచి వెహికల్స్ వస్తా ఉన్నాయి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా నేను, ఇక్కడ ఈ బ్యారికేడ్స్ అయితే పెట్టిరండి. సో ఈ బ్యారికేడ్స్ పెట్టారు, కాకపోతే ఇక్కడ మ్యాన్ హోల్ ఉంది. అదంతా కూడా ఓకే, అదంతా పక్కన పెడితే రిపేర్ చేస్తున్నారా, అదంతా పక్కన పెడితే మాత్రం దీన్ని ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత మంచిది. ఒకవేళ ఇప్పుడు ఒక బస్ వస్తుంది అనుకోండి, ఒక బస్ వస్తే అది ఆటోమేటిక్గా ఒకసారి అంటే లెఫ్ట్కి వెళ్ళినా లేకపోతే మన లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చినా కూడా ఇక్కడ బ్యారికేడ్ ఉందనేది ఎవరికి తెలియదు. అంటే ఒక వెహికల్, పెద్ద హెవీ వెహికల్ ఏదైనా వచ్చినప్పుడు ఓవర్టేకింగ్ చేసే టైంలో కూడా ఈ బ్యారికేడ్ ని కొట్టేసి వేరే వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హిట్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనకైతే తెలుస్తా ఉంది. ఒక పెద్ద వెహికల్, మనం ఒకసారి వేచి చూద్దాం. 2 వెహికల్స్ వస్తున్నాయి. ఒక స్కూల్ వెహికల్ వస్తుంది, దాంతో పాటు ఒక ఆర్టీసీ బస్ వస్తుంది. సో ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి చూడండి. 2 సైడ్ల నుంచి వెళ్తా ఉన్నారు. చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. వెహికల్స్ అనేది స్ప్రెడ్ అవుతా ఉంది. ఒకళ్ళు అట్లా పోతా ఉన్నారు, కొంతమంది ఇట్లా వస్తా ఉన్నారు. ఆ మధ్యలో అనేది అదంతా ఇడిసబెట్టేసారు. ఒకవేళ ఇట్లా పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు ఒక వెహికల్ వెనుక ఇంకొక వెహికల్ వచ్చింది అనుకో, డెఫినెట్లీ వాళ్ళకి తెలియదు ఇక్కడ బ్యారికేడ్ ఉందని. సో బ్యారికేడ్ ఉందని తెలియదు కాబట్టి డైరెక్ట్ వాళ్ళు హిట్ చేస్తే, ఈ బ్యారికేడ్లను కొట్టేస్తే డైరెక్ట్ ఇక ముంగడ వచ్చి పడతాయి, మన కెమెరా ముందు వచ్చి పడతాయి. ఆడ ఇట్లా ఈ వెహికల్ వచ్చినప్పుడు ఎవరైనా ఓవర్టేక్ చేసే టైంలో వాళ్ళకి వెహికల్ మనకి ఇక్కడ బ్యారికేడ్ ఉందనేది నోటీస్ కాదు. సో బైక్ల మీద, కార్ల మీద, అదేవిధంగా ఈ ఆటోల పైన వచ్చినప్పుడు అంతే ఏం కాదు. కాకపోతే హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇక్కడ బ్యారికేడ్ ఉందనేది కూడా తెలియదు. కాకపోతే ఇంత నిర్లక్ష్యం, ఇది చూడండి, ఇంత ప్రధాన రహదారిలో ఎంత తొందరగా అయితే అంత తొందరగా, ఎంత శరవేగంగా అంటే అంత శరవేగంగా మనం వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలా. కాకపోతే కంప్లీట్ చేయకపోవడం అనేది చాలా పెద్ద నెగ్లిజెన్స్ అని చెప్పుకోవాలా. ఇక్కడ కొంతమంది స్థానిక ప్రజలు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మీరు చెప్పండి, అన్న మీరు ఇక్కడేనా? ఎస్ అన్న, మీరు చెప్పండి ఒక్కసారి. ఇక్కడ ఈ సిచ్యువేషన్ అంతా చూసిన తర్వాత మీకు అసలు ఏమనిపిస్తా ఉంది? అంటే ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చాలా ఏరియాలలో కూడా ఇట్లాంటి మ్యాన్ హోల్ ఓపెన్ చేయడం కావచ్చు, దీంతో పాటు గుంతలు పడినటువంటి రోడ్లు సో చాలా వరకు కూడా ఉన్నాయి. ఎవరైతే బైక్ యాక్సిడెంట్లు కావచ్చు, కార్ యాక్సిడెంట్లు, ఈ గుంతలు తెలియక చాలా మంది, నిన్న కూడా ఒక బస్ అనేది ఇక్కడ దిగబడిపోయింది. సో ఏం కాలేదు కాబట్టి ఏం కాలేదు. ఎవరైతే దాంట్లో ఉన్న ప్రయాణికులు చాలా మంది అయితే భయపడ్డారు. ఒకటిసారిగా ఆ టైర్ అనేది ఆ మ్యాన్ హోల్లో దిగిన తర్వాత వెహికల్ అనేది ఒక్కసారిగా జట్కిచ్చింది. అంటే ఎవరైతే లోపల ఉన్న వాళ్ళు కాస్త ఒక్కటిసారి గుద్దుకోవడం జరిగింది లోపల నుంచి. సో ఏం చెప్తారు అధికారులకు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కి కావచ్చు, మున్సిపల్ అధికారులకి, మీరు బల్దీ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ నిన్న 3-4 రోజుల కింద నుంచి ఇది ఇట్లానే ఉందండి. ఏంటంటే నిన్న నేను నైట్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ నేను స్కిట్ బండి నడిపిస్తున్నాను. నాకు నైట్ పూట అక్కడ నుంచి ఒక వెహికల్ వచ్చింది. ఇక్కడ ఇచ్చేసుడికి నేను కూడా బండి మీదకి పడ్డాను. ఇదే ప్లేస్ లో పడ్డారా, ఇంకా వేరే ప్లేస్? ఇదే ప్లేస్ లో పడ్డాను. ఇదే ప్లేస్ లో పడ్డాను నా స్కూటీ మీదకి వెళ్ళి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మార్నింగ్ పిల్లలు స్కూల్ తల్లిదండ్రులు తీసుకెళ్తారు, స్కూల్ బస్సులు వెళ్తుంటాయి. ఒకవేళ స్కూల్ బస్సు దిగబడ్డ పిల్లలకి
గాయాలయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల రాత్రిపూట ఎవరైనా స్పీడ్గా వస్తేది ఏర్పడదు, అక్కడ నుంచి కనబడదు. కనబడకపోవడం వల్ల ఏంటంటే దీనికి గుద్దుకొని యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే అక్కడ బైపాస్ దగ్గర కూడా అక్కడ రోడ్డుకి దీనికి మధ్య గ్యాప్ ఉంది. గ్యాప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే స్కిడ్ అయి పడే అవకాశం ఉంటుంది బండి వెహికల్. మొరం వేసిరు, దానికి మొరం కాకుండా దానికి డాంబర్ వేస్తే కొద్దిగా బాగుంటుంది. ఎక్కడ అంటున్నారన్న మీరు అనేది? బైపాస్ సర్కిల్ అక్కడ మొరం వేసిరు. అది మొరం ఏమిందంటే బండి నడుచుకొని 2 రోజులు పోతుంది మళ్ళీ మొరం. కానీ దానికి పర్మనెంట్ గా కొద్దిగా సిమెంటో లేకపోతే డాంబరో వేస్తే అది కొద్దిగా సేఫ్టీ ఉంటుంది. దానివల్ల మనకు యాక్సిడెంట్ కాకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు నిన్న నాకైంది, నిన్న బస్సు దిగబడ్డది. ఆ బస్సు దిగబడడం వల్ల ఎవరికైనా గాయాలు కాలేదు, మంచిది. కాకపోతే వేరే స్కూల్ పిల్లలు పొద్దున ఆగమాగం స్కూల్కి తీసుకెళ్తారు పేరెంట్స్. ఒకవేళ పడితే పిల్లలకు గాయాలు ఎవరో కావడం జరుగుతుంది. కాబట్టి బల్దీ అధికారులకు R&B వాళ్ళకి చెప్పేది అంటే ఏదైనా రిపేర్స్ ఏదైనా ఉంటే తొందరగా చేసేస్తే అంతే. అవును, మేము అనేది కూడా అదండి. అంటే ఎంత తొందరగా స్పీడప్ చేసే వర్క్ ఇదంతా కూడా లెవెల్ చేసేసి వేరే వెహికల్స్, హెవీ వెహికల్స్ కావచ్చు వాటికి అక్కడక్కడ చేస్తున్నారు. కానీ అప్పుడు చేసేస్తే బాగుంటుంది 1-2 రోజులు. కానీ దాన్ని పెండింగ్ పెట్టడం వల్ల ఇక్కడ ఒకటి అయిందండి, అది దగ్గర నెల రోజులు అట్లనే పెండింగ్ పెట్టి మన వెనుకనే అండి అన్న చెప్పేది, దీని వెనుకనే ఉన్నది. నెల రోజులు ఉంచారు దాన్ని. అట్లా నెల రోజులు ఉంచడం వల్ల ఒకవేళ రాత్రిపూట ఎవరైనా స్పీడ్ గా వచ్చి గుద్దేశారు అనుకోండి, కాలు చేతులు ఇరగడము, యాక్సిడెంట్ కావడము జరుగుతుంది. కాబట్టి R&B అధికారులు, బల్దీ అధికారులు తొందరగా 1-2 రోజుల్లో పూర్తి చేసి పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తానికి నిజామాబాద్ ప్రజల వర్షన్. ఏదైతే ఇక్కడ ఈ ఏరియా గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే మనకి వచ్చి చెప్పిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఈ బ్యారికేడ్ దాటిన తర్వాత అక్కడ ఒక మ్యాన్ హోల్ అనేది ఉంది. సో అది కూడా దాదాపు అంటే 15 days నుంచి అండి సేమ్ ఇట్లా బ్యారికేడ్స్ పెట్టేసి వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు. అంటే ఒక వర్క్ చేయాలనుకుంటే మనము ఇప్పుడున్న నవే డేస్ లో చాలా వరకు కూడా టెక్నాలజీ పెరిగింది, మనకి మ్యాన్ పవర్ అనేది పెరిగింది. సో మ్యాన్ పవర్ పెరిగినా కూడా వాళ్ళు ఎందుకు ఇంత స్పీడ్ గా చేయలేకపోతా ఉన్నారు అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు కూడా ఇది హెవీ ఫ్లోటింగ్ ఉండే ఏరియా. మీరు చూడొచ్చు ఎన్ని వెహికల్స్ వస్తూ ఉన్నాయి, వేల వెహికల్స్ అండి. ఒక వెహికల్ వస్తుంటే ఇంకొక వెహికల్ అనేది మనకి అర్థం కాదు. ఇప్పుడు దాన్ని టేక్ చేసే టైంలో ఈ బ్యారికేడ్స్ ఉన్నది కూడా తెలియదు, ఇక్కడ ఇంత పెద్ద గుంతున్నది తెలియదు. సో ఇదంతా కూడా ఆచితూచి వ్యవహరించాలా. ఒక వెహికల్ వస్తుంది మనకి, ఆర్టీసీ బస్ అయితే వస్తుంది. సో రాజధాని వెహికల్, ఈ వెహికల్ వచ్చినప్పుడు మిగతా వెహికల్స్ ఖచ్చితంగా ఆగిపోవాల్సిందే, వెయిట్ చేసి మళ్ళీ పక్క నుంచి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఓవర్టేక్ చేద్దామని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ చెప్తున్నాను, ఈ బ్యారికేడ్ ని కొట్టేసి వేరే వెహికల్స్ అయితే యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటది. సో ఇదంతా కూడా మనము బల్దీగా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్దాం. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఎవరైతే వీళ్ళ అంటే ఖచ్చితంగా చెప్పుకోవాలి, అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ వర్క్ అనేది పెండింగ్ పడతా ఉంది. ఒక్కసారి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే ఇదంతా ఎంతసేపు అనండి, 2-3 hours లో మనకి ఈ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. కాకపోతే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల బైక్ యాక్సిడెంట్స్ కావచ్చు, కార్ యాక్సిడెంట్స్ చాలా వరకు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి నిజామాబాద్ జిల్లా ప్రజలైతే తీవ్రంగా ఆగ్రహిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనము బ్యాక్ టు బ్యాక్ స్టోరీస్ అయితే కంటేశ్వర్ బైపాస్ లో కూడా మనం చేసినాం. సో అక్కడ కూడా మీకు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తా. ఇక్కడ ఈ లైన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ వేకి ఇప్పుడు మనం ఇది ఉందాం, ఇక్కడ నుంచి ఇట్లా టర్నింగ్ అయ్యే టైంలో ఈ వే ఏదైతే ఉందో, ఇక్కడ మొత్తం డాంబర్ తో ఫిల్ చేసేసారు. కాకపోతే కంటేశ్వర్ బైపాస్ లోని మనకి ఏదైతే అక్కడ బైపాస్ సర్కిల్ లో ఏదైతే రిలయన్స్ దగ్గర ఇదంతా కూడా మురం వేసేసి ఫుల్ఫిల్ చేసిరండి. ఈ మురం వేసి ఫుల్ఫిల్ వేయడం వల్ల ఎంత ఇబ్బంది అంటే చాలా వరకు కూడా చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటది. డస్ట్ తోని చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఈ లైన్ లో డాంబర్ వేసి వాళ్ళు ఫిల్ చేయాలా, కాకపోతే మురం వేసేసి ఏదో చేసినాం పనులు అన్నట్టుగా వాళ్ళు ఇలా వ్యవహరించడం అనేది చాలా వరకు కూడా బాధాకరం అని చెప్తా ఉన్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజలైతే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక్క దగ్గరనే కాదు, ఈ నుంచి ఒక 20 అడుగుల బ్యాక్ సైడ్ మనకు ఒకటి ఉంది, సేమ్ మ్యాన్ హోల్ ఇది చేసారు. 20 నుంచి 25 రోజులు అది పెండింగ్ అనేది ఉంది. సో ప్రతి ఏరియాలో కూడా ఇట్లాంటి ఇష్యూస్ అనేది ఉంది. సో ఇది ఎంత తొందరగా మరమ్మతులు చేస్తే అంత మంచిది. ఎందుకంటే లేకపోతే ప్రజల ప్రాణాలతో చిలగాటమాడినట్టు అవుతుంది, యాక్సిడెంట్ కి కారణమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది వీళ్ళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్ తో
బాలు సుమన్ టీవీ కంటేశ్వర్ నుంచి.